బింగోస్ వెల్కమ్ బ్యాక్ టు అనక్ష కళ్యాణ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కనుక మా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోండి. ఏంటి వీడియో స్టార్టింగ్ లోనే చాక్లెట్స్, బొమ్మలు, ఈ దుకాణం అంతా ఏంటి అనుకుంటున్నారా? క్రిష్విన్ ది సెకండ్ బర్త్డే. సో వాళ్ళ డే కేర్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి క్రిష్విన్ ఇవన్నీ ఇవ్వబోతున్నాడు. సో అసలు ఏమేమి ఇస్తున్నామో ఏంటి అవన్నీ వీడియోలో చూసేద్దురు రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మెయిన్ గిఫ్ట్‌గా మీనియన్స్‌ని తీసుకున్నాను. పిల్లలకి చాలా నచ్చుతాయి అని చెప్పి. నాకు ఒక్కొక్క మీనియన్ అరౌండ్ $10 పడింది. అండ్ తర్వాత నేను ఇక్కడ స్క్వీక్ టాయ్స్ తీసుకున్నాను. ఫ్లోటింగ్‌వి బాత్ టాయ్స్ లాగా ఉంటాయి. అవి తీసుకున్నాను డిఫరెంట్ యానిమల్స్‌వి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇవి లిప్ బామ్. చూడడానికి క్యూట్‌గా ఉన్నాయి కదా, టంబ్లర్స్ లాగా. చాలా నచ్చుతుంది పిల్లలకి. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్, స్మెల్ కూడా చాలా బాగుంది. ఇంకా తర్వాత నేను రింగ్స్ తీసుకున్నాను. రింగ్స్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ ప్యాక్ లో ఉంది. అది రింగ్ ఏంటంటే జస్ట్ నార్మల్ పిల్లలు ఉంటాయి కదా, చాక్లెట్ లాలీపాప్ చాక్లెట్ రింగ్ అది. ఇంకా చైన్స్ కూడా కొన్ని తీసుకున్నాను, బట్ నేను ఇక్కడైతే యాడ్ చేయడం మర్చిపోయాను. సడన్ గా ఇవి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవి క్రిష్విన్ ఫస్ట్ బర్త్డే కి మేము ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్. ఇవన్నీ ప్యాక్ చేస్తుంటే నాకు సడన్ గా ఫస్ట్ బర్త్డే గుర్తొచ్చి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను లాస్ట్ టైం ఫస్ట్ బర్త్డే మొత్తం వీడియో రికార్డింగ్ అన్నీ యాడ్ చేద్దామని చెప్పి అనుకున్నా, కానీ నాకు టైం కుదరట్లేదు. ఎందుకంటే అవన్నీ పెన్ డ్రైవ్లో ఉన్నాయి. అవన్నీ నేను ల్యాప్టాప్కి కాపీ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా నాకు టైం కుదిరితే ఖచ్చితంగా క్రిష్విన్ ఫస్ట్ బర్త్డే వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే క్రిష్విన్ ఫస్ట్ బర్త్డే మేము ఇండియాలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మంగళ స్నానం నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ దాకా. మంగళ స్నానం, వ్రతము, బర్త్డే సెలబ్రేషన్స్, దీనికి ముందు ప్రీ ఫోటోషూట్, ఇలా చాలానే జరిగాయి. 1 ఇయర్ నుంచి అంటూనే ఉన్నాము, ఇప్పటిదాకా షేర్ చేసుకోలేదు అనకండి. ఈసారి అయితే ఖచ్చితంగానే షేర్ చేస్తాను. ఇంతకీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తొచ్చాయంటే, క్రిష్విన్ సెకండ్ బర్త్డే సెలబ్రేట్ చేస్తుంటే అప్పుడే క్రిష్విన్కి 2 ఇయర్స్ వచ్చేసాయా. 1 ఇయర్ దాటి సెకండ్ ఇయర్లోకి వచ్చేసాడు. ఇంకో 1 ఇయర్ అయితే థర్డ్ ఇయర్. ఇలా పిల్లలు ఎదుగుతూ వెళ్ళిపోతారు. మదర్గా ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మదర్లో మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. పిల్లలు పెద్ద అవుతున్నందుకు ఆనందం, వాళ్ళు పెద్ద అయిపోయారనే బాధ, రెండు ఉంటాయి. డెఫినెట్ గా మీలో కూడా ఇలాంటి ఫీలింగే ఉండి ఉంటది. ఒకవేళ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి నాతోటి. ఇంతకీ మీకు ఈ గిఫ్ట్స్ అన్ని నచ్చినాయా? నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటి అని. నేనైతే చాలా ఫాస్ట్గా ఇవన్నీ పిక్ చేసుకున్నాను, నాకు అంత టైం కూడా లేదు. అసలు సెకండ్ బర్త్డే మేమైతే సెలబ్రేట్ చేద్దామా వద్దా అనే దాంట్లోనే ఎక్కువ ఏం తీసుకోలేదు. అండ్ మేమేం పార్టీ కూడా చేయలేదు. జస్ట్ క్రిష్విన్ డే కేర్లో వరకే ఈ గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసి వచ్చేసాము. ఎందుకంటే కరెక్ట్గా బర్త్డే ముందు రోజు నుంచి క్రిష్విన్కి అస్సలు బాగాలేదు. ఫీవర్గా ఉంది, అలాగే వామిటింగ్స్ అయినాయి. మాకైతే బాగా టెన్షన్ వచ్చేసింది అసలు తగ్గుతుందా లేదా అని. బట్ బర్త్డే ఈవినింగ్ కల్లా కొంచెం బెటర్ అయ్యాడు. ఇంకా అందుకని ఇవన్నీ ముందు రోజు ప్యాక్ చేసేసుకున్నాం కాబట్టి అవన్నీ డే కేర్లో ఇచ్చేసి వచ్చాము. అండ్ మీలో ఎంతమందికి బర్త్డే రోజు ఫీవర్ రావడం ఇలాంటివి జరుగుతాయి? ఇవన్నీ నమ్ముతారా? నాకైతే బర్త్డే వచ్చింది అంటే నా బర్త్డే రోజు సంథింగ్ ఏదో ఒక ఇన్సిడెంట్ అవుతుంది. నాకు బాగోకపోవడము, లేకపోతే ఏదో ఒకటి అవ్వడము. యా, మీకెంతమందికి ఇలా జరుగుతాయి అండ్ ఇలాంటివి నమ్ముతారా? అఫ్ కోర్స్ నేనైతే నమ్మను, కానీ బట్ నాకైతే నా బర్త్డే ఎప్పుడు స్పెషల్ అనిపించదు. ఏదో ఒకటి జరుగుతానే ఉంటుంది. అబ్బా బర్త్డే వస్తుందిరా బాబు అనిపిస్తుంది. ఇంక ఇక్కడ అయితే అత్తయ్య గారు, డాడీ, నేను, కళ్యాణ్ కలిసి ఇవన్నీ ప్యాక్ చేసేసుకున్నాము ముందు రోజు నైట్ క్రిష్విన్ని పడుకోబెట్టేసిన తర్వాత. అంతే, పిల్లలు పడుకున్నాకే మనకి టైం దొరుకుతుంది. ఎంతమంది ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే వాడు పడుకున్నాకే ఏదైనా పని చేసుకోగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు క్రిష్విన్ చాలా అల్లరోడైపోయాడు. ఎంత గోల చేస్తున్నాడో అసలు ఆపలేమండి. అలా అనడానికి కూడా లేదు, ఎందుకంటే వాడు అల్లరి చేస్తేనే క్యూట్గా ఉంటుంది. అదేంటో నేనే అంటున్నాను, నేనే వెనకేసుకొస్తున్నాను. అంతేలేండి, తల్లులంతా ఇలాగే ఉంటారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళే వెనకేసుకొస్తారు. ఏంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాను అసలు.
సరే, సరే ఇదంతా పక్కన పెట్టేద్దాము. ఏంటి ఇక్కడ గిఫ్ట్ బ్యాగ్‌లో కాకుండా జిప్‌లాక్‌లో ప్యాక్ చేశారనుకుంటున్నారా? గిఫ్ట్ బ్యాగ్స్ ఆర్డర్ పెట్టాను. బట్ నాకు ఇంకా డెలివర్ కాలేదు. స్టేటస్ చూస్తే షిప్డ్ అని ఉంది. బట్ ఎప్పుడు డెలివరీ అవుతాయో తెలియట్లేదు. అందుకే ఇంకా జిప్‌లాక్‌లో ప్యాక్ చేసేసుకున్నాం. ఏం చేస్తున్నారు చెప్పండి అత్తయ్య గారు? సొరకాయ గారెలు చేస్తున్నారా? ఇది సొరకాయ తురుము. సొరకాయ తురుము. ఇది అల్లం, ఎల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు పసుపు వేసిన పేస్ట్, ఇది పచ్చి శనగపప్పు. కొంచెం గట్టిగా మాట్లాడండి. పచ్చి శనగపప్పు, బియ్యం పిండ. బియ్యం పిండి. ఏమంటారు మీరు? గారెలు అంటాం. సొరకాయ గారెలు. దీంట్లో పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, పెద్దుల్లి, ఉప్పు పసుపు కలర్ కోసం. ఎంత వేసుకుంటారు అత్తయ్య గారు? మీరు సుమారు వేసేసుకుంటారా? గుజ్జును పట్టేసి. ఇక్కడైతే అత్తయ్య గారు సొరకాయ గారెలు చేస్తున్నారు క్రిష్విన్ బర్త్డే కోసం. క్రిష్విన్ తినలేడు అనుకుంటున్నారా? క్రిష్విన్కి కూడా కొంచెం చప్పగా పచ్చిమిర్చి పేస్ట్ తగ్గించి సపరేట్గా చేశారు. క్రిష్విన్ కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు గారెలు. అండ్ ఇక్కడ అత్తయ్య గారు చూపించినట్టు అన్నీ వేసుకొని సేమ్ ఇలాగే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ దాంట్లో మేము ఏం డిప్ చేసుకొని తిన్నామో కూడా చూసేయండి. వేడివేడిగా సొరకాయ గారెలు రెడీ. దీంట్లో డిప్పింగ్కి మేమైతే కొంచెం కర్డ్ వేసుకున్నాము. అలాగే దాని పక్కన దీంట్లో పేస్ట్ వేసాం కదా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అవన్నీ, ఆ పేస్ట్ డిప్ చేసుకొని తిన్నాం. టేస్ట్ చాలా బాగుంది. అదిగోండి మా డాడీ మాటల్లో మీరే వినండి. ఈ టేస్ట్ ఎన్ని తిన్నా తినాలనిపిస్తున్నాయి. దొరికిందే ఛాన్స్ అని లాగిస్తున్నావు కదా. అలా అత్తయ్య గారు వేసిన సొరకాయ గారెలు తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ క్రిష్విన్కి ఫీవర్ తగ్గిన తర్వాత క్రిష్విన్ని తీసుకుని డే కేర్కి అయితే వెళ్ళాము. మరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో పాటు క్రిష్విన్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి కదా. Thank you, Baba. Yeah. Oh, you want a hug? Happy birthday. It is Mama and Daddy. చాలా క్యూట్గా అనిపించింది కదా. ఇంకా ఈ వీడియో అయితే నేను వాళ్ళ పర్మిషన్ తీసుకుని రికార్డ్ చేశాను. ఎందుకంటే పిల్లల ఫేస్ రివీల్ అవుతుంది కదా, అందుకనే. అసలైతే పిల్లల ఫేసెస్ అన్ని బ్లర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎందుకు నేను బ్లర్ చేయకుండా పెడుతున్నానంటే వాళ్ళ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మీతో పాటు షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న గిఫ్ట్ని ఎంత క్యూట్గా రిసీవ్ చేసుకుంటారు అనేది మీరు కూడా చూస్తారు అని. ఇలా వీళ్ళందరినీ చూస్తుంటే నాకు మీతో ఒకటి పంచుకోవాలనిపిస్తుంది. మనం పెద్దయిన తర్వాత ప్రతి ఒక్క దానికి వాల్యూ కట్టడం నేర్చుకుంటాం, చిన్నది పెద్దది అంటూ. మరి చిన్నప్పుడు మనం ఇలా ప్రతిదానికి వాల్యూ ఎందుకు కట్టలేదు? బహుశా అందుకేమో చిన్నప్పుడు ప్రతి ఒక్క దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళం, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అలా పెద్దయిన తర్వాత ఉండలేకపోతున్నాం. వాల్యూ కట్టడం వల్ల, ఎంజాయ్ చేయకపోవడం వల్ల? క్వశ్చన్ చేసుకోండి. మరి మీకు దేనికి అనిపిస్తుంది? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి షేర్ చేసుకోండి. నేనైతే ఒకటే చెప్తాను, అది ఎంతదైనా కానీ దానికంటూ ఒక ఎమోషన్ ఉంటుంది. సో ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకొక మాట చెప్పాలంటే, ఎప్పుడో జరగబోయేదాన్ని, ఎప్పుడో జరిగిన దాన్ని పక్కన పెట్టి ప్రజెంట్ లైఫ్ని లైవ్లీగా ఫీల్ అవుదాం.
కోర్స్ బీయింగ్ ఏ పేరెంట్ మనకి చాలా బాధ్యతలు ఉంటాయి. అలా అని మనం ప్రెజెంట్ని ప్రెజర్ చేసుకోలేం కదా. ఏమంటారు, కరెక్టేనా? ఇంకా మేమైతే కొత్త కార్ ఆర్డర్ చేసాము. సో దాన్ని కరెక్ట్గా క్రిష్విన్ బర్త్డే రోజు పిక్ చేసుకుందాం అనుకున్నాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే ఆ రోజు డేట్ కాస్త పోస్ట్ పోన్ అయ్యి నెక్స్ట్ డేకి వచ్చింది. ఇంకా క్రిష్విన్ అయితే డే కేర్కి వెళ్ళిపోయిన తర్వాత మేమందరం కలిసి కార్ పిక్ చేసుకోవడానికి టెస్లా షోరూమ్కి అయితే వచ్చేసాము. యాజ్ యూజువల్లీ మేము ఎప్పుడైనా ఇంపార్టెంట్ పని కోసం బయటికి వెళ్తుంటే వానదేవుడు మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ రోజు కూడా ఒక పెద్ద వర్షం పడింది. షోరూమ్ దగ్గరకు వద్దామంటే క్యాబ్ బుక్ చేసుకోవడానికి మాకు లిటరల్లీ ½ అవర్ టైం పట్టింది. ఏ క్యాబ్ బుక్ చేస్తున్నా క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఎందుకంటే వర్షం అంత బీభత్సంగా పడుతుంది. ఫైనల్లీ ఒక క్యాబ్ బుక్ చేసుకుని మేమైతే షోరూమ్ దగ్గరకు వచ్చేసాము. బట్ దారిలో ఇంకొక సైడ్ ఏదో యాక్సిడెంట్ అయిందో మరేమో తెలీదు, ఫుల్ ట్రాఫిక్గా ఉంది. లక్కీలీ మా సైడ్ అయితే ట్రాఫిక్ లేదు, క్లియర్గానే ఉండేసరికి త్వరగానే వచ్చాము. బట్ ఇక్కడ మాకు కొంచెం లేట్ అయిందని చెప్పచ్చు. ఇప్పటికీ మేము 2 times షోరూమ్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన 2 times మాకైతే రిసీవింగ్ కానీ సర్వీసింగ్ కానీ అంత మంచిగా అనిపించలేదు, ఎందుకంటే చాలా టైం తీసుకుంటారు అండ్ మనం మాట్లాడాలన్నా అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఎలాగైతే ఫైనల్గా మా కార్ వచ్చేసింది. దీనికి కూడా మధ్యలో చాలానే జరిగినాయి. మేము ఆర్డర్ చేసింది టెస్లా మోడల్ Y, బ్లూ కలర్ కార్, బ్లాక్ ఇంటీరియర్ అండ్ బ్లాక్ వీల్స్. సో బ్లాక్ వీల్స్ కావాలంటే మనం కొంచెం ఎక్స్ట్రా పే చేయాలి. అయినా కానీ పర్లేదని మా వారు నా కోసం బ్లాక్ వీల్స్ని పిక్ చేసుకున్నారు. ఎందుకంటే కళ్యాణ్ ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లూ అండ్ నా ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లాక్. సో మా ఇద్దరి కలర్ కాంబినేషన్ ఉండాలని బ్లూ అండ్ బ్లాక్ పిక్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ద కార్స్కి సిల్వర్ వీల్సే ప్రిఫర్ చేస్తున్నారు అండ్ సిల్వర్ వీల్స్ ఈజీగా దొరుకుతున్నాయి, కానీ బ్లాక్ వీల్స్కి టైం పడుతుంది. సో అందుకే మాకు కొన్ని డేస్ తర్వాత ఏమని మెసేజ్ వచ్చిందంటే టెస్లా నుంచి, ప్రెజెంట్ బ్లాక్ కలర్ వీల్స్ అవైలబుల్ లేవు, అవి రావాలంటే కొంచెం టైం పడుతుంది, ఆర్ఎల్స్ మీరు మీ ఆర్డర్ని సిల్వర్ కలర్ కానీ ఇంకొక బ్లాక్ కలర్ ఉంటుంది, అది మైలేజ్ తక్కువ ఉంటుంది, దానికైనా అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్పి మెసేజ్ వచ్చింది. బట్ మాకైతే ఇంట్రెస్ట్ లేదు, సో మేమైతే ఏం చేంజెస్ చేసుకోలేదు. వాళ్ళు ఆటోమేటిక్గా ఆర్డర్ అప్గ్రేడ్ చేసేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసారు. క్రిష్విన్ రియాక్షన్స్ చూసారా ఎంత క్యూట్గా ఉందో కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కొత్త కార్ని చూసి. మేము ఆర్డర్ చేసిన దానికి వాళ్ళు ఆటోమేటిక్గా వేరే ఆర్డర్ ప్లేస్ చేయడం మాకు అస్సలు నచ్చలేదు. సో మేము సర్వీస్ సెంటర్కి వెళ్ళి మాట్లాడి మేము ఏది ఆర్డర్ చేసామో మాకు అదే కావాలి అని అడిగితే వాళ్ళు కొన్ని డేస్లో మాకు డెలివరీ అయితే చేశారు. ఫైనల్లీ మా కార్ అయితే మాకు వచ్చేసింది. ఎలా ఉంది మా కొత్త కార్? నచ్చిందా? నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. అలాగే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనిక్ష కళ్యాణ్. See you in the next vlog. Until then, love you all. Bye. Take care.